అదే మనం అడవిలోనే ఎందుకు నివసించాలరా, బయటికి ఎందుకు పోరాదు? అవునరా, మా సందేహం కూడా అదే. నాయనని అడిగితే తెలుస్తుంది కావచ్చు. సరే వచ్చాక అడుగుదాం. సరేరా. ఏం చేస్తున్నారా అబ్బాయిలు? అన్నయ్య, నాకు సందేహం, మనం అడవిలోనే ఎందుకు నివసించాలి, బయట నివసించకూడదా? ఇప్పుడు మనం అడవిలో పుట్టాం, అడవిలోనే పెరిగాం, అడవిలోనే చనిపోతాం. కాబట్టి మనకు అడవే దైవం. మన పూర్వీకులు ఈ అడవి కోసం పిల్లలతో యుద్ధం చేసి వీరమరణం పొందారు. అవునా నాయన? ఆ కథ ఏంటో చెప్తావా మరి మాకు? ఓ, ఆ కథ చాలా పెద్దది, తర్వాత చెప్తా. కానీ పొద్దెక్కుతుంది, మీరు మేకల్ని మేతకు తీసుకొని వెళ్ళండి. సరే నాయనా. అమ్మా, అరే ఏం చేస్తున్నారా? ఏం లేదురా. సరే రండిరా, అట్లా మేకలు మేతకి తీసుకుపోదాం. ఇప్పుడు మాకు చాలా పనులున్నాయిరా. రండిరా, మేకల్ని అట్లా మేత పట్టుకొని అడవంతా సరదాగా తిరుగుదాం. సరేరా పదా. అరే రండిరా పోదాం. ఈ మేత ఎక్కడ సరిపోతుందిరా? అరే పైకు, నువ్వు చెట్టు ఎక్క కొమ్మలు తెంపురా. అరే ఈ మేకలకు స్వచ్ఛమైన మేత అంటే అడవిలోనే కదా దొరికేది. అవునురా. అరే పైకు దిగురా దిగురా, జంగలకారులు వస్తున్నారు. వాళ్ళు చూసినారంటే మనందరినీ తీసుకువెళ్తారు. దిగు తొందరగా. అవునా? అరే దిగురా దిగు దిగురా దిగురా దిగురా, పైకి దిగు తొందరగా. సరేరా. ఎవర్రా అది చెట్టు ఎక్కి కొమ్మలు తెంపేది? ఏమన్నా మీ అయ్య దగ్గర అనుకున్నారా? నడు అమీన్ సార్ దగ్గరికి పదా. అయ్యా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా, నడుపా. అయ్యా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా. సాబ్, వీళ్ళు మన అడవిలో మన అనుమతి లేకుండా చెట్టు కొట్టేస్తున్నారు. అందుకే మీ వరకు తీసుకొచ్చాం. ఏంటి, మేకల మెట్టకు కొమ్మలు నరుకుతున్నారా? అరే నువ్వే ఇలా గూడెం పెద్ద ఆయన చిన్ను తీసుకురారా. సరే సాబ్. చిన్ను, చిన్ను, నేను అమీన్ సాబ్ తీసుకున్నాడు. నమస్కారాలు దూరా. అయ్యా ఏమైంది పిలిచాడంట? నేను ముందే చెప్పాను కదా, అడవిలో ఆకు కొమ్మ తెంపాలంటే జంగ్లత్ వాళ్ళని అడగాలి. మరి ఇప్పుడు ఏమైంది? జంగ్లత్ వాళ్ళ ముందే వీళ్ళు కొమ్మలు నరుకుతున్నారు. అయ్యా చేయలే, ఇంకోసారి చేయలేయా. అయ్యా విడిచిపెట్టండి అయ్యా. దీనికి తగిన శిక్ష ఏంటో తెలుసా? కొమ్మలు నరికిన వేలు నరకడమైన సరైన శిక్ష. ఇక మీరు వెళ్ళండి రా. అయ్యా వద్దయ్యా, వద్దు. అయ్యా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా. భీమ్ నీ తుండిరా. ఏం కాదు ఏం కాదు. వెళ్దాం పద. ఇంకోసారి అడవిలో ఆకు కొమ్మ తెంపాలన్నా మీ స్నేహితునికి ఎలా అయితే జరిగిందో అదే గుర్తు రావాలి మీ గూడెం కంటే. ఇక వెళ్ళండి. పద.
పద భీమ్, మన కర్మ ఇంతే, ఏం చేస్తాం పద. సరే భీమ్, నువ్వు మీ గుడిసెలకు పో, మేము మా గుడిసెలకు పోతున్నాం. పద. వదినే వదినే ఏమైంది భీమ్? వదినే నాకు సందేహం. ఏంటి భీమ్? వదినే, ఈ అడవి మన అయినప్పుడు ఆ చెట్టు కొమ్మలు ఎందుకు మనవి కాదు? ఆ చెట్టు కొమ్మలు నరికినందుకు పైకి వెళ్ళి నరికారు, ఎందుకు అట్లా? ప్రశ్నలు నాకు వచ్చాయి, కానీ ఏం చేయను. ఈ ప్రశ్నలు మన వారి వస్తే బాగుండు. వెళ్ళి మీ నాయనని అడుగు. నాయనని అడిగితే తెలుస్తుందా వదినే? తెలుస్తుంది, కానీ మన బతుకులు ఇంతే. ఈ విషయం వదిలిపెట్టి నువ్వు మేకల్ని కట్టే భీమ్. వెళ్ళు భీమ్. సరే వదినే. అరే, మన కష్టానికి ఎంతో మంచి ఫలితం దొరికింది కదరా? అవునరా, మనం ఇక ఒక సంవత్సరం దాకా సరిపడేంత ధాన్యం దొరికిందిరా మనకు. అవునరా, మనం ఎంతో సంతోషంగా కూడా జీవించవచ్చు. అవునరా. ఎవర్రా మీరంతా? ఈ భూమి అంతా నాది. అసలు నువ్వెవరు? ఈ భూములు అన్ని మావి. ఈ భూమి నాకు ఎప్పుడో మా పూర్వీకులు రాసిచ్చారు. అదంతా నాకు తెలియదు. అయినా పంట వేసినప్పుడు రాని ప్రశ్న నీకు పంట చేతికి వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది? అదంతా నాకు తెలియదు. ఈ భూమి నాదే, ఈ పంట నాదే. నన్నే దొబ్బేస్తావా? నన్నే దొబ్బేస్తావా? నాదే ఈ పంట, నేను వదిలా నిన్ను. భీమ్, వీడు చచ్చిపోయిండు. పదా భీమ్, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఏమైంది భీమ్? పొలం కాన జరిగిన గొడవలు భీమ్ ఒక వ్యక్తిని చంపేశాడు. అయ్యో అవునా? సరే భీమ్, మేము ఆ గుడిసెలోకి వెళ్తున్నాం. జాగ్రత్త. భీమ్, ఇక్కడ నువ్వు ఉండడం ప్రమాదం. ఇక్కడ నుంచి వెళ్ళిపో. అలా బయలుదేరిన కొమరం భీం ఎటు పోవాలో తెలియక బల్లార్షా చాందాకి వెళ్లి నిజాం సర్కారుకు తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరు చేస్తున్న విఠోబాతో స్నేహం ఏర్పరచుకున్నాడు. విఠోబా దగ్గర అనేక భాషలు నేర్చుకున్నాడు. రాజకీయ సమాజం పరిణామాల్ని అర్థం చేసుకొని పోరుబాటులో నడవడానికి సిద్ధమై పోరాట యోధుడిగా తిరిగి వాళ్ళ గూడానికి వచ్చాడు. కొండల్ ఆ భీమ్, ఇన్ని రోజులు కనబడలే, ఎక్కడికి వెళ్ళావు? దా కూర్చున్నావు, దా. భీమ్, అసలు నువ్వు ఇన్ని రోజులు ఎటు వెళ్ళావు? ఏం చేసావు భీమ్? మిత్రులారా, నేను ఎన్నో ఊర్లు తిరిగా, ఎన్నో చెట్లకు వెళ్ళా. అక్కడ ఎంతో నేర్చుకున్నా. మన భూములను ఎలా కాపాడుకోవాలి, ఎలా ఉద్యమం చేయాలని ఎన్నో నేర్చుకున్నా మిత్రులారా. అవునా భీమ్? అవును, నాకు ఒక సహాయం కావాలి. అసలు ఏంటి విషయం భీమ్? నేను ఒక నాయకులాగా మారి ఒక ఉద్యమం మొదలు పెడతా. సరే భీమ్. దానికి మీ సహాయం కావాలి. సరే భీమ్. నీ దారే మా దారే. జై జంగల్ జమీన్. గూడెంకి నాయకుడు అయ్యాడట కదా. అతను నాయకుడు అయితే మన ప్రభుత్వం పడిపోతుంది. వెళ్ళండి, వెళ్ళి అతన్ని తీసుకురండి. సరే సార్. భీమ్, ఎవరు? నిన్ను కలెక్టర్ సార్ రమ్మంటున్నాడు, పదా. అయినా నాకేం అవసరం రావడానికి? అంతగా అవసరం ఉంటే మీ కలెక్టర్ సాబ్ని రమ్మానండి. ఆహా, అంటే నీకు అంత పోగరా? మా కలెక్టర్ సార్ని తీసుకొస్తాం. సార్, వాళ్ళు మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. నన్నే రమ్మంటున్నారా? సరే, అవసరం అన్నదే కదా, వెళ్దాం.
భీమ్ భీమ్ ఎవరు? కలెక్టర్ సార్ వచ్చాడు, రా భీమ్. వస్తున్నా. నమస్తే కలెక్టర్ సాబ్. భీమ్, చాలా రోజుల తర్వాత గూడెంకి వచ్చావంట, ఉద్యమం కూడా మొదలు పెట్టావంట. అసలు ఈ ఉద్యమం దేనికోసం? కలెక్టర్ సాబ్, ఈ ఉద్యమం మా భూముల కోసం, మా అడవి కోసం. మీ భూములే కాదు, మీ 12 గ్రామాల పట్టాలు కూడా ఇప్పించే బాధ్యత నాది. ఈ ఉద్యమం ఇప్పుడే ఆపేయి. కలెక్టర్ సాబ్, ఈ ఉద్యమం భూముల కోసమో 12 గ్రామాల పట్టా కోసమో కాదు, మా గోండు రాజ్య స్థాపన కోసం. ఏంటి, గోండు రాజ్య స్థాపన? ఇది ఎలా సాధ్యం? ఎందుకు సాధ్యం కాదు? మేము తరతరాలుగా ఇక్కడే పుడతాం, ఇక్కడే పెరుగుతాం. అలాంటప్పుడు ఎందుకు సాధ్యం కాదు? మేము గోండు రాజ్యం స్థాపించుకునే వరకు ఈ ఉద్యమం అనేది ఆగదు. సర్లే, చూసుకుందాం. ఆ గూడెంలో మన నమ్మకస్తుని తీసుకురండి. సరే సార్. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? ఇలారా ఇలారా. నిన్ను కలెక్టర్ సార్ రమ్మంటున్నాడు కదా. పదండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను కలెక్టర్ సార్కి చెప్పి వస్తా. అలాగే అయ్యా. సార్ వచ్చాడు. రమ్మను. దండాలయ్యా. నువ్వేనా గూడెం పెద్ద కుర్దు? అవునయ్యా. నీ గురించి చాలానే విన్నా. నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి అయ్యా. మీ నాయకుడి ఆచూకి నాకు చెప్తావా? అయ్యా అలా ఎలా అయ్యా? తను మా జాతి కోసం ఈ ఉద్యమం మొదలు పెట్టాడు, అలా నేను చెప్పలేనయ్యా. నీకు ఏం కావాలన్నా ఇస్తా, ఇంకా ఏం కాకుండా నేను చూసుకుంటా. అలాగే అయ్యా, నేను మీకు సమయం చూసి కబురు పెడతా. సరే. ఓకే అయ్యా. అరే నైజాం వాళ్ళు వస్తున్నారు, రండా. భీమ్ ఎక్కడున్నావు? త్వరగా రా. వస్తున్నా. రే మిత్రద్రోహి. కుమురం భీముడో కుమురం భీముడో, ఉడమి తల్లికి జనమా హరణమిస్తివిరో కుమురం భీముడో. భూమి కోసం, భుక్తి కోసం, నైజాం ప్రభుత్వ విముక్తి కోసం వీర మరణం పొందిన మన కొమురం భీమ్. కొమురం భీముడో కొమురం భీముడో, కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొమురం భీముడో కొమురం భీముడో, రగరాగ సూరీడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. కాల్మొక్క పాచేనని వంగితోగాల, కారడవి తల్లికి పుట్టానట్టేరో పుట్టానట్టేరో. జులుము గద్దెకు తలను వంచి తోగాల, తుడుము తల్లి పేగుల పెరగానట్టేరో పెరగానట్టు.